నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారాలు మహబూబాబాద్ జిల్లా తురూరు మండలంలోని 31 గ్రామాలలో గెలుపొందిన సర్పంచులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి గెలిపించుకున్న గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సోమారం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ పుట్టిన వార్డు మెంబర్లకు ఎప్పుడు ఇంత మెజార్టీ రాలే. 66 ఓట్లు, 45 ఓట్లు, 34 ఓట్లు. ఇటువంటి మెజార్టీ ఇచ్చిన నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని మీకు ఇబ్బందులు వచ్చాయి, కొన్ని వార్డు కార్డు ఇచ్చారు, కానీ సర్పంచ్ కార్డుకు వచ్చరికి మీకు కొన్ని ఇబ్బందులతోటి కొంతమంది మోసపోయారు. నేనైనా బాధపడట్లేదు. మన మనిషిని గెలిపించిన కాబట్టి నేను సంతోషపడుతున్నా. మీరు ఈ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఒకటే ఆలోచించండి అంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద కొడుకు లెక్క పనిచేస్తాం, కష్టం చేస్తాం, మీ దగ్గర ఓట్లాడతాం. ఆ హక్కు మాకున్నది. ఏ కష్టం వచ్చినా మీకు ఏ విషయంలో మేము కొట్లాడతాము. మేము 5 ఏళ్ళకు ఒక్క ఓటే అడుగుతాం తప్ప మీ దగ్గర 100 రూపాయలు కూడా లంచం తీసుకోమని చెప్తా ఉన్నాం. జమస్తాపూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఎన్నో చేశాను జమస్తాపురాను. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు వీడికి వస్తే రోడ్డు లేదు, తాగేందుకు నీళ్ళు లేవు, షెల్లల్లో నీళ్ళు లేవు, వాగుల చెక్ డ్యాం లేదు, వాగుల బ్రిడ్జి లేదు, అన్ని మర్చిపోయింది అనుకుంటారు. అన్ని చేసిన తర్వాత దయాన్ని ఓడగొట్టిండ్రు. అంతేనా? అన్ని చేసినాక దయాన్ని ఓడగొట్టిండ్రు. జనమే ఓడగొట్టిండ్రు. మీరేంది జనమేంది? ఇప్పటికైనా నాకొక్కటి కానుకగా మీరు సర్పంచ్ ఇచ్చినందుకు మీకు పేరున కృతజ్ఞతలు. ఏదున్నా సర్పంచ్కి అండదండలు ఉంటాం. సర్పంచ్కి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ లేకున్నా నాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, సపరేట్ గా స్పెషల్ గా ఫండ్ అయినా ఇప్పించి మీరు సర్పంచ్ కి మీకు నేను ఇస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు